ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్న ఆంధ్ర యూనివర్సిటీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖులు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విద్యార్థులకు తమ సూచనలు తెలిపారు. ఏయూ మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లు చాలా రంగాల్లో రాణించారని అన్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న సచిన్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. తన చిన్నప్పటి కుటుంబ నేపథ్యాన్ని సచిన్ ప్రస్తావించారు. తామంతా 2 గదులు ఉండే ఇంట్లోనే సర్దుకుని ఉండేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. My father was extremely passionate about academics. He became a professor. He also was a poet. And he continued to chase his dream. He did not have the best of facilities, but he made the best of what he had. పనిపై దృష్టి పెడితే ఎంత ఒత్తిడినైనా తట్టుకోవచ్చని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సచిన్ టెండూల్కర్ తెలిపారు. That external pressures will be there. You need to shut off. You need to stay focused on what you want to achieve in life. We come to internal pressure. Internal pressure is actively led by your conscious mind. ఏయూలో ఫిజిక్స్ చదువుకునేందుకు వచ్చి తెలుగు సాహిత్యం చదివానని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో మందికి చోదక శక్తి ఇచ్చిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ మాత్రమే కాదని ఇది ఒక ఎమోషన్ అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏయూను చూస్తుంటే ఇక్కడ చదవనందుకు ఎంతో బాధపడుతున్నానని కామెంట్ చేశారు. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్ లో చదివిన వాడిని, కానీ ఈ రోజు మిమ్మల్ని అందరు చూస్తే అసూయపడుతున్నా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. విద్యారంగంలో ఏయూ ముందుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థగా ఏయూ ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఇష్టపడిన పని కోసం కష్టపడితే నష్టపోయేది ఏమీ ఉండదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు.